అద్దం అంటే ఏంటో తెలియని కాలం అది. పొలం నుంచి వస్తున్న ఒక రైతు దారిలో మెరిసేదాన్ని చూసి ఆగాడు. చూస్తే నేలపై పడిన అద్దం ముక్క. ఆశ్చర్యంతో చేతిలోకి తీసుకున్నాడు. నాన్న, నువ్వేనా? చచ్చిపోయినా నన్ను చూడటానికి వచ్చావా? సరే నాన్న, ఇంటికి తీసుకెళ్తా. రోజూ నీతో మాట్లాడతా, ఎవ్వరికీ చెప్పను అని అద్దం ముక్కను దాచుకున్నాడు. నాన్న, ఈరోజు పొలంలో పని ఎక్కువైంది. ఈ కాలం మన కాలంలా లేదు నాన్న. నీతో చెప్పుకునే మాటలు ఆమెకి చెప్పలేను నాన్న. అంత తెలివి లేదు, అర్థం కాదు. రోజు అదే మూనులో గుసగుసలు. ఆమెకి ఏదో తేడా అనిపించింది. సుబ్బయ్య పొలానికి వెళ్ళగానే ఇప్పుడు తెలుస్తుంది నీ సంగతి అని తనలో తానే అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. అయ్యో రామా, ఇదేంటి 30 ఏళ్ల అందమైన ఆడదిలా కనిపిస్తోంది. నా మొగుడు ఇంత పని చేశాడా అని లబోదిబో లబోదిబో అంటూ గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. పార్వతమ్మ, ఒకసారి ఇలా రా, వచ్చి చూడు నా మొగుడు ఏం చేస్తున్నాడో. ఏ పిచ్చి మొహమా, ఇంత ముసలావిడితో నీ ఆయన తిరుగుతున్నాడని ఎట్లా అనుకుంటావే? ఎవరైనా ఇంటే నవ్విపోతారు తెలుసా? మన కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు. మన భావన చాలాసార్లు నిజాన్ని మార్చేస్తుంది.